మీ ఇయర్ బడ్స్ లో ఎప్పుడైనా 60% వాల్యూమ్ కంటే ఎక్కువ పెట్టుకొని ఇయర్ బడ్స్ లో సాంగ్స్ అయితే వినకండి. చెవులకి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. వాహనాలు నడుపుతూ ఇయర్ బడ్స్ లో ఫోన్ అయితే మాట్లాడకండి. హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. లాస్ట్ ఇయర్ OnePlus లో ఎక్కువగా అమ్ముడిపోయిన బడ్స్ OnePlus Buds 3. ఇప్పుడు దీని సక్సెసర్ గా దీన్ని అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇదే OnePlus Buds 4. దీని ప్రైస్ 6,000 రూపాయలు పెట్టారు. ఐసిఐసిఐ కార్డ్స్ పైన 500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. విత్ ఆఫర్స్ 5,500 రూపాయలకి బడ్స్ అయితే మార్కెట్ లోకి లాంచ్ అయ్యాయి. రియల్మీ కూడా రీసెంట్ గా రియల్మీ బడ్స్ 8 Pro అయితే లాంచ్ చేసింది. దీని ప్రైస్ కూడా 5,500 రూపాయలు పెట్టారు. అండ్ ఇప్పుడు OnePlus Buds 3 కూడా వీళ్ళు అమ్ముతున్నారు. దీని ప్రైస్ కూడా 5,500 రూపాయల దగ్గర ఉంది. మొత్తం ఈ మూడు మీకు 5,500 రూపాయల దగ్గర అయితే వస్తున్నాయి. ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు ఈ మూడిట్లో ఏ బడ్స్ మీకు సూట్ అవుతాయి, ఏ బడ్స్ తీసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ అయితే మనం ఈ వీడియోలో OnePlus Buds 4 ని Realme 8 Pro తో కంపేర్ చేసి అయితే చూద్దాము. లాస్ట్ లో దీని గురించి అయితే మాట్లాడతాను. సో దీనికి ప్రైస్ డిఫరెన్స్ 500 రూపాయలు ఉంది ప్రెజెంట్ అయితే. సో ఆఫర్స్ లో అయితే రెండు ఒకే ప్రైస్ కి అయితే వస్తున్నాయి. దీంతో కంపేర్ చేసి దీనిలో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేశారో లాస్ట్ లో మనం చూద్దాం. డిజైన్ చూస్తే మీకు Realme OnePlus Buds 3 రెండు సేమ్ డిజైన్ అయితే వస్తున్నాయి. టైప్ సి ప్లేస్మెంట్ కూడా చూడొచ్చు, సేమ్ ఉన్నాయి. OnePlus Buds 4 వేరే డిజైన్ లో అయితే వస్తుంది. OnePlus Buds 4 మీకు రెండు కలర్స్ లో వస్తుంది, గ్రే అండ్ గ్రీన్ కలర్. Realme వచ్చేసరికి 4 కలర్స్ లో వస్తుంది. Buds 3 కూడా మీకు 2 కలర్స్ లో అయితే వస్తుంది. వెయిట్ విషయానికి వస్తే Buds 4 కేస్ ప్లస్ బడ్స్ తో కలిపి 48 గ్రామ్స్ అయితే ఉంది. ఓన్లీ బడ్స్ వచ్చేసరికి 9 గ్రామ్స్ అయితే ఉన్నాయి. Realme అయితే కొంచెం ఎక్కువ వెయిట్ అయితే ఉంది, 59 గ్రామ్స్ అయితే ఉంది విత్ బడ్స్ తో. ఇంకా రెండు బడ్స్ కలిపి 10 గ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇంకా OnePlus Buds 3 వెయిట్ వచ్చేసరికి 49 గ్రామ్స్ ఉంది. రెండు బడ్స్ కలిపి 9 గ్రామ్స్ అయితే ఉన్నాయి. OnePlus Buds 3 Buds 4 మీకు రెండు ఇంచుమించు ఒకే వెయిట్ అయితే వస్తున్నాయి. Realme మాత్రం ఒక 10 గ్రాములు ఎక్కువ ఉంది. ఈ మూడింటిని మీరు ఈజీగా జోబులో పెట్టుకొని తీసుకెళ్లిపోవచ్చు. కంఫర్ట్ విషయంలో మూడు బాగానే ఉన్నాయి. ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వస్తే నాకు OnePlus Buds 4 బాగా అనిపించాయి మిగిలిన రెండింటితో కంపేర్ చేస్తే. ఈ మూడు కేసెస్ మీకు మ్యాటీ ఫినిష్ అయితే వస్తున్నాయి. Buds 4 లోపల ఇయర్ బడ్స్ కూడా మీకు మ్యాటీ ఫినిష్ లో అయితే వస్తున్నాయి. కానీ OnePlus Buds 3 గానీ Realme గానీ మీకు గ్లాసీ ఫినిష్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ నాకు డిజైన్, బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ పరంగా నాకు OnePlus Buds 4 బెటర్ అనిపించాయి ఈ రెండింటితో కంపేర్ చేస్తే. ఈ రెండు మీకు బ్లూటూత్ 5.4 కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. 10 మీటర్ వరకు బ్లూటూత్ రేంజ్ అయితే ఉంటుంది. ఇంకా వీటిని మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో OnePlus కి మీకు ఇక్కడ పేరింగ్ బటన్ కనిపిస్తుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి ఒక 2 to 5 సెకండ్స్. ఇక్కడ మీకు వైట్ కలర్ లో లైట్ బ్లింక్ అవుతుంది. సేమ్ Realme కూడా అంతే. లోపలికి వెళ్తే ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వైట్ కలర్ లో లైట్ బ్లింక్ అవుతుంది. అప్పుడు ఈజీగా మీ మొబైల్ కి అయితే వీటిని కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక OnePlus, Oppo, Realme ఫోన్స్ యూస్ చేస్తుంటే డైరెక్ట్ ఇయర్ బడ్స్ ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ బడ్స్ పక్కన మీకు ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైకి వెళ్ళి లోపల ఇయర్ బడ్ ఫంక్షన్స్ అని ఉంటాయి. దానిపైన క్లిక్ చేస్తే OnePlus Buds 4 కి సంబంధించిన ఫీచర్స్ అన్ని మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో రిమైనింగ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ గానీ ఐఫోన్స్ గానీ మీరు ఈ బడ్స్ ని యూస్ చేయాలి అనుకుంటే ఏ మెలోడీ యాప్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాని లోపల దీనికి సంబంధించిన ఫీచర్స్ ని మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. Realme బడ్స్ విషయానికి వస్తే Realme లింక్ అనే యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. iOS కి గానీ ఆండ్రాయిడ్ కి గానీ ఆ యాప్ లో మీరు లాగిన్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ఫీచర్స్ ని మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇయర్ బడ్స్ ఫంక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు OnePlus Buds కి సంబంధించిన రకరకాల ఫీచర్స్ ని అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు, అడాప్టివ్ మోడ్ లో పెట్టుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ మోడ్ లో పెట్టుకోవచ్చు. OnePlus 3D ఆడియోని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. OnePlus 3D ఆడియో అంటే స్పెషల్ ఆడియో అనమాట. ఇది ఫిక్స్డ్ స్పెషల్ ఆడియోని, ట్రాకింగ్ అయితే ఉండదు. దీనికి ఈక్వలైజర్ అయితే ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా మీకు బ్యాలెన్స్ లోనే ఉంటుంది, దానిలోనే పెట్టుకొని వినండి. మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంది. కింద మీకు బేస్ వేవ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇదంతా నాకు పెద్ద యూస్ఫుల్ అయితే అనిపించలేదు సాంగ్స్ వింటున్నప్పుడు. దీనిపైన కొంచెం వర్క్ చేయాలి OnePlus అయితే. ఇంకా నెక్స్ట్ మీకు ఐరిస్ ఆడియో మోడ్ ఉంటుంది. LHDC 5.0 అని ఇక్కడ నుంచి మీరు యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు బెటర్ ఆడియో క్వాలిటీ కావాలి అంటే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ ఆప్షన్ మీకు ఐఫోన్ యూస్ చేసిన, ఐప్యాడ్స్ యూస్ చేసినా ఉండదు. ఓన్లీ మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ లోనే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా OnePlus ఫోన్స్ లో కూడా మీకు ఆండ్రాయిడ్ 12 అండ్ అబోవ్ OnePlus ఫోన్స్ యూస్ చేస్తారు కదా, వాటిలోనే మీకు LHDC ఆడియో కోడెక్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ గోల్డెన్ సౌండ్ ఉంది. గోల్డెన్ సౌండ్ అంటే ఇప్పుడు మీ ఇయర్ బడ్స్ మీరు పెట్టుకున్నప్పుడు ఇయర్ బడ్స్ నుంచి అండ్ ఇయర్ డ్రమ్ కి వెళ్లే మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని అనాలిసిస్ చేస్తుంది. సో మీ వినికిడి శక్తి బట్టి మీకు ఒక ఈక్వలైజర్ అయితే సెట్ చేస్తుంది. సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటది. ఇంకా నెక్స్ట్ AI ట్రాన్స్లేట్. దీనిలో మొత్తం 3 ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది ఆల్రెడీ నేను OnePlus Buds పైన చేసిన వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను సపోజ్ వేరే దేశం వెళ్ళాను, అక్కడ వాళ్ళు వేరే భాషలో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే భాషని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో నాకు ఇయర్ బడ్స్ లో అయితే వినిపిస్తూ ఉంటుంది. ఈ AI ఫీచర్స్ వల్ల బయటకు వెళ్ళినప్పుడు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కెమెరా కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మీ ఫోన్ ని దూరం పెట్టి మీ ఇయర్ బడ్స్ లో 2 times ట్యాప్ చేస్తే మీ ఫోన్ లో ఫోటో అయితే తీస్తుంది. ఇయర్ బడ్స్ ని మీరు మీ ఫోన్ లో
ఫొటోస్ తీయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇయర్ బడ్స్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో ఇయర్ బడ్స్ ని మీరు సింగిల్ ప్రెస్ కి ఎటువంటి కస్టమైజేషన్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఓన్లీ మ్యూజిక్ ని ప్లే చేసుకోవడానికి, పాస్ చేసుకోవడానికి మాత్రమే సింగిల్ ట్యాప్ అయితే యూజ్ అవుతుంది. మీరు డబల్ ట్యాప్ ని, ట్రిపుల్ ట్యాప్ ని అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సాంగ్స్ కి వెళ్ళడానికి కానీ, వాయిస్ అసిస్టెంట్ కానీ, గేమింగ్ మోడ్ యాక్టివేట్ చేసుకోవడానికి కానీ ఈ డబల్ ట్యాప్ ని, ట్రిపుల్ ట్యాప్ ని అయితే మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. రియల్మీలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే డబల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ కి మీరు ఏఐ ఫీచర్స్ ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన ఏఐ ఫీచర్స్ ని, అదొక ఎక్స్ట్రా ఫీచర్ అయితే రియల్మీలో ఉంది. ఇంకా డబల్ ట్యాప్ చేస్తే మీరు కాల్ ఎత్తొచ్చు, కాల్ ని ఎండ్ చేయొచ్చు. అదే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కాల్ వస్తున్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఇవి టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో వాల్యూమ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంటుంది. సో మనం ఇలా స్లైడ్ చేస్తే వాల్యూమ్ పెరిగిద్ది, ఇలా కింద కంటే వాల్యూమ్ తగ్గిద్ది అనమాట. సో దీన్ని కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో రియల్మీలో ఈ ఆప్షన్ అయితే లేదు. డైరెక్ట్ మీరు ఇలా పై కంటే వాల్యూమ్ పెరిగిద్ది, ఇలా డౌన్ కంటే వాల్యూమ్ తగ్గిద్ది. ఇంకా దీనిలో డ్యూయల్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఒకేసారి 2 డివైజెస్ కి దీన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఫైన్ మై ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. దీన్ని ట్యాప్ చేస్తే ఇయర్ బడ్స్ అయితే రింగ్ అవుతాయి. ఇయర్ బడ్స్ ఎంత సౌండ్ వస్తాయో ఒకసారి మీకు వినిపిస్తాను. సో ఇంత సౌండ్ అయితే వస్తుంది ఒకవేళ మీ ఇయర్ బడ్స్ తప్పిపోతే వాటిని కనిపెట్టడానికి. దీనిలో ఇంకా మోర్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మీకు తెలిసిందే, దీనిలో ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే ఉంటుంది. సాంగ్ ప్లే అవుతున్నప్పుడు ఇయర్ బడ్స్ మీరు ఇలా తీసేస్తే సాంగ్ పాజ్ అవుతుంది. ఇవి దీనిలో ఉన్న ఫీచర్స్ అయితే. వన్ ప్లస్ బడ్స్ తో కంపేర్ చేస్తే రియల్మీ బడ్స్ లో సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి యాప్ లో. కాకపోతే ఒక 2-3 ఎక్స్ట్రా ఫీచర్స్ రియల్మీలో అయితే ఉంటాయి. ఆ ఫీచర్స్ ఏంటి ఒకసారి మీకు చూపిస్తాను. దీనిలో విన్ నాయిస్ రిడక్షన్ అయితే ఉంటుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు గాలిని కొంచెం తగ్గిస్తుంది అంటున్నారు. ఒకసారి ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను, విన్ నాయిస్ కూడా ఎలా పిక్ చేస్తున్నారో ఒకసారి మీరు చెక్ చేయండి. మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ గాలి వస్తున్నప్పుడు మీ మాట అవతల వ్యక్తికి ఇలా అయితే వినిపిస్తూ ఉంటుంది. విన్ నాయిస్ రిడక్షన్ అయితే ఆన్ చేసుకోండి, అది బానే ఉంది. అది ఆఫ్ చేసిన దానికి, ఆన్ చేసిన దానికి క్లియర్ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. దీనిలో ఇన్బిల్డ్ క్లియర్ బేస్ అయితే వస్తుంది. ఇది అది వచ్చేసరికి డిఫాల్ట్ గా బ్యాలెన్స్ మోడ్ లో అయితే వస్తుంది. ఇది OnePlus 3D ఆడియో అన్నారు కదా, ఇక్కడ స్పేషల్ ఆడియో ఉంటుంది. సో జస్ట్ పేరు అయితే చేంజ్ అవుతుంది. దీనిలో 2 ఫీచర్స్ ఉంటాయి, వాల్యూమ్ ఎన్హాన్సర్ అని చెప్పి. ఇది కొంచెం యూస్ఫుల్ ఫీచర్. OnePlus కూడా ఈ ఫీచర్ ఇస్తే బాగుంటది. కొంచెం వాల్యూమ్ బూస్ట్ అవుతుంది మన సాంగ్స్ వింటున్నప్పుడు. ఇంకా డైనమిక్ ఆడియో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు లోస్ ని, మిడ్స్ ని, హైస్ ని మనకి నచ్చినట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. గేమ్ మోడ్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మైండ్ ఫ్లో మోడ్ అని అయితే ఉంటుంది. సో రిలాక్స్ మ్యూజిక్ పెట్టుకొని ఇయర్ బడ్స్ పెట్టుకొని పడుకోవచ్చు. ఇదే ఫీచర్ మీకు OnePlus లో కూడా ఉంటుంది. OnePlus లో జెన్ మోడ్ ఎయిర్ అంటారు. అది OnePlus లో ఓన్లీ ప్రో మోడల్స్ లోనే ఉంటుంది ఆ ఫీచర్. సో రియల్మీలో మీకు మిడ్ రేంజ్ బడ్స్ లో కూడా తీసుకొచ్చారు. దీనిలో బటన్ సెట్టింగ్స్ లో ఏ ఫీచర్స్ కూడా మనం యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. ఫేస్ టు ఫేస్ ట్రాన్స్లేషన్ ఇలాంటివి ఉన్నాయి కదా ఏ ఫీచర్స్. సో ఈ టచ్ కంట్రోల్స్ లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే OnePlus బడ్స్ లో అయితే లేవు. ఇవి OnePlus బడ్స్ తో కంపేర్ చేస్తే రియల్మీలో ఉన్న కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే. ఫీచర్స్ పరంగా OnePlus తో కంపేర్ చేస్తే రియల్మీ టిక్ మార్క్ అయితే పడుతుంది. ఈ రెండు మీకు IP55 రేటింగ్ తో అయితే వస్తున్నాయి. ఓన్లీ ఇయర్ బడ్స్ మాత్రమే మీకు IP రేటింగ్ తో అయితే వస్తాయి. కేసెస్ అయితే IP రేటింగ్ తో రావు. ఒకవేళ ఇవి వాటర్ వల్ల డ్యామేజ్ అయినా, డస్ట్ వల్ల డ్యామేజ్ అయినా ఈ రెండింటికి వారంటీ అయితే ఉండదు. ఇంకా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు మీకు డ్యూయల్ డ్రైవర్స్ తో అయితే వస్తున్నాయి. 11mm ఊఫర్ తో, 6mm ట్విట్టర్ తో అయితే వస్తున్నాయి. రెండిట్లో మీకు డ్యూయల్ డాక్ సపోర్ట్ అయితే ఉంది. సౌండ్ క్వాలిటీ ఆ ప్రైస్ కి రెండు అయితే బాగున్నాయి. OnePlus లో వచ్చేసరికి మీకు వోకల్స్ చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ట్రెబల్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా మెలోడీ సాంగ్స్ వినేవాళ్ళు, ఎక్కువగా సాంగ్స్ వినే వాళ్ళకి OnePlus బడ్స్ అయితే బాగా సెట్ అవుతాయి. ఇంకా రియల్మీ విషయానికి వస్తే దీనిలో కూడా సౌండ్ క్వాలిటీ బాగుంది. కాకపోతే బేస్ ఎక్కువ ఉంది. సో బేస్ సాంగ్స్ ఎక్కువ వినే వాళ్ళకి రియల్మీ అయితే సెట్ అవుతుంది. ఈ రెండిట్లో ఒకటి పిక్ చేసుకోమంటే నా పిక్ వచ్చేసరికి OnePlus. నేను బేస్ అంత ఎక్కువ ఇష్టపడను. సో నాకైతే వోకల్స్ కానీ, ట్రెబల్స్ కానీ, మిడ్స్ కానీ మొత్తం అన్ని మేము బ్యాలెన్స్ లో పెట్టుకుని విన్నాను డిఫాల్ట్ గా. సో సౌండ్ క్వాలిటీ పరంగా ఆ ప్రైస్ కి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఈవెన్ OnePlus బడ్స్ 3 తో కంపేర్ చేసినా కూడా బడ్స్ 4 లో సౌండ్ క్వాలిటీ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. ఎక్కువ బేస్ ఇష్టపడే వాళ్ళకైతే దీంతో కంపేర్ చేస్తే రియల్మీ బడ్స్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా లేటెన్సీ విషయానికి వస్తే ఇది 45 ms లో లేటెన్సీతో వస్తుంది రియల్మీ. OnePlus వచ్చేసరికి 47 ms లో లేటెన్సీతో అయితే వస్తుంది. బడ్స్ అనేవి మీకు గేమింగ్ ఆడడానికి అంత సూటబుల్ అయితే కాదు. సో లేటెన్సీ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. రెండు అంత సూపర్ లేవు. ఈ రెండింటితో కంపేర్ చేస్తే రియల్మీ కొంచెం బెటర్ ఉంది. రెగ్యులర్గా గేమ్స్ ఆడేవాళ్ళు బడ్స్తో కంపేర్ చేస్తే ఇయర్ ఫోన్స్కి వెళ్ళిపోవడం బెటర్. బ్యాటరీ విషయానికి వస్తే రెండు ఒకే బ్యాటరీతో అయితే వస్తున్నాయి. నేనైతే మిక్స్డ్ యూస్ చేశాను. కొన్నిసార్లు ANC ఆఫ్ చేశాను, కొన్నిసార్లు ANC ఆన్ చేశాను. సో మొత్తం నాకు విత్ కేస్ అండ్ బడ్స్తో OnePlusలో 37 hours వరకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. మీరు కనుక ANC ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకొని మిక్స్డ్ యూస్ చేస్తే రోజుకి 4 to 5 hours కనుక యూస్ చేస్తే ఈజీగా 1 week వరకు బ్యాటరీ లైఫ్ దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ANC ఆన్ చేసుకొని కనుక దీన్ని యూస్ చేస్తే డైలీ ఒక 2 to 3 hours కనుక డైలీ యూస్ చేస్తూ ఉంటే ఒక 4 to 5 days కి దీన్ని మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రియల్మీ కూడా మీకు ఇంచుమించు అదే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో డైలీ మీరు మిక్స్డ్ యూజేజ్ లో 4 to 5 hours కనుక దీన్ని యూస్ చేస్తే 1 week వరకు ఛార్జింగ్ అయితే వస్తుంది.
అదే ఏఎన్సీలో కనుక మీరు డైలీ ఒక 2 to 3 అవర్స్ కనుక దీన్ని యూజ్ చేస్తే 4 to 5 డేస్లో దీన్ని మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే ఫాస్ట్గా ఇదే ఛార్జ్ అవుతుంది. 1 అవర్ నుంచి 1 అవర్ 20 మినిట్స్ లోపు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇది 2 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. కాల్ క్వాలిటీ విషయానికి వస్తే ఒకసారి శాంపిల్స్ అయితే వినండి, తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు కనుక మీరు ట్రాఫిక్లో ఉంటే బ్యాక్గ్రౌండ్లో మీకు వెహికల్స్ అన్ని వెళ్తూ ఉంటే హారన్ వినిపిస్తూ ఉంటే సో మీ వాయిస్ అవతల వ్యక్తికి అయితే ఇలా వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు, సౌండ్స్ అయితే వెళ్తూ ఉన్నాయి, వెహికల్ సౌండ్స్. అవి దీనిలో పిక్ చేస్తున్నాయి లేదా మీరు చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే నేను రియల్మీ బడ్స్ నుంచి అయితే మాట్లాడుతున్నాను. ఆరని కొట్టంటారు, ఆరని కొట్టండి. అది హారన్ సౌండ్ కూడా మీరు జడ్జ్ చేయండి పిక్ అయిందో లేదో. ఇది OnePlus Buds 4 నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ట్రాఫిక్లో ఉన్నప్పుడు, వెహికల్స్ వెళ్తున్నప్పుడు మీ వాయిస్ అవతల వ్యక్తికి ఇలా అయితే వినిపిస్తూ ఉంటుంది. వెనకాల వెహికల్స్ వెళ్తున్నాయి, ఆ సౌండ్ పిక్ చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేయండి. OnePlus లో రియల్మీలో ఒక ఈచ్ ఇయర్ బడ్స్ లో 3 మైక్స్ అయితే ఉంటాయి, టోటల్ 6 మైక్స్ అయితే ఉంటాయి. సో చూడొచ్చు వెనకాల ఆటో వెళ్తుంది, మీరు జనరల్ గా ఇండోర్ లో మాట్లాడుతుంటే, ఇంట్లో మాట్లాడుతూ ఉంటే 2 మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఎప్పుడైతే మీరు అవుట్డోర్ కి వెళ్తారో ట్రాఫిక్ ఉన్న సిచ్యువేషన్ లో OnePlus తో కంపేర్ చేస్తే రియల్మీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇంకా ఏఎన్సీ విషయానికి వస్తే OnePlus లో మీకు 55 dB వరకు ఏఎన్సీ అయితే ఉంది. రియల్మీ విషయానికి వస్తే 53 dB వరకు ఏఎన్సీ అయితే ఉంది. నేను OnePlus ని ఫ్లైట్ లో కూడా తీసుకువెళ్ళాను. ఫ్లైట్ లో 80% వాల్యూమ్ లో నాకు ఫ్లైట్ సౌండ్ మొత్తం ఆగిపోయింది. సో ఏఎన్సీ పరంగా 2 బెటర్ పర్ఫార్మెన్స్ ఇది చేస్తున్నాయి. పెద్దగా మీరు యూజ్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. ఇంకా ఫైనల్ గా ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి, 2 మీకు ఇంచుమించు ఒకే ప్రైస్ కి అయితే వస్తున్నాయి. ఇది 6,000 రూపాయల దగ్గర వస్తుంది, ఇది 5,500 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా ఇప్పుడు ఆఫర్ కలుపుకొని 5,500 రూపాయలకే వస్తుంది. ఫ్యూచర్ లో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు మినిమం ఒక 500 రూపాయలు అయితే ఉంటుంది, లేదా 2 సేమ్ ప్రైస్ కి అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ లో 2 మీకు ఫీచర్స్ పరంగా కానీ అన్ని డిపార్ట్మెంట్స్ పరంగా కానీ ఆ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ ఇయర్ బడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. రెండిట్లో యాప్ ఇంటర్ఫేస్ కానీ వీటి ఫీచర్స్ కానీ ఇంచుమించు సేమ్ ఉంటాయి. ఇంకా ఒప్పో, రియల్మీ, OnePlus తెలిసిందేగా, 3 ఒకటే. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇది కూడా 5,500 రూపాయలకి వస్తుంది OnePlus Buds 3. ఇది కూడా ఆఫర్స్ కలుపుకొని OnePlus Buds 4 5,500 రూపాయలకి వస్తుంది. సో Buds 3 తీసుకోవాలా, Buds 4 తీసుకోవాలని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో మీరు కళ్ళు మూసుకొని దీని బదులు OnePlus Buds 4 తీసుకోండి. ఎందుకంటే Buds 3తో కంపేర్ చేస్తే బెటర్ సౌండ్ క్వాలిటీ ఉంది, బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ చేశారు, ఏఎన్సీ ఇంప్రూవ్ చేశారు. ఓవరాల్గా Buds 3తో కంపేర్ చేస్తే Buds 4 చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు Buds 3 యూజ్ చేస్తున్నారు, Buds 4కి అప్గ్రేడ్ అవ్వాలా అంటే ప్రెజెంట్ అయితే అవసరం లేదు. మీరు కొత్తగా OnePlusలో బడ్స్ తీసుకోవాలి అనుకుంటే ప్రెజెంట్ OnePlusలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇయర్ బడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది OnePlus Buds 4. మీకు ఇంచుమించు సౌండ్ క్వాలిటీ OnePlus Buds 3 Pro ఉన్నాయి కదా, దానికి మ్యాచ్ అవుతుంది. కాకపోతే దాంట్లో డైన్ ఆడియో ఉంటుంది, కాల్ క్వాలిటీ బెటర్ ఉంటుంది, బిల్ క్వాలిటీ బెటర్ ఉంటుంది, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే దానిలో ఉంటాయి. ప్రో మోడల్లో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని కొంచెం కట్ చేసి జనాలకి యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ అన్ని దీన్ని అటాచ్ చేసి సో బడ్జెట్లో అయితే దీన్ని OnePlus అయితే తీసుకొచ్చింది. OnePlusలో కనుక మీరు బడ్స్ చూస్తుంటే అన్ని డిపార్ట్మెంట్స్లో టిక్ కొట్టాలి, బెటర్ వాల్యూ ఫర్ మనీ ఇయర్ బడ్స్ కావాలి అనుకుంటే మీరు OnePlus Buds 4 అయితే చెక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ OnePlus Buds 4 రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద తెలియజేయండి. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకోసం నేను ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అందరికీ నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.